ఒకసారి గమనిస్తే 2-3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా రోడ్డు ఎక్కుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, పర్యటనకు వచ్చేవాళ్ళు పర్యటనకు వస్తున్నారు. మొత్తం మీద ఎందుకో ఒకసారిగా కదలిక ఏదో మొదలైంది. ఆ కదలిక కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడానిక, లేకపోతే అధినేతకి జ్వరం వచ్చి బెంగళూరులో పడుకున్నారు, ఆయన హెల్త్ బాగాలేదని. కాబట్టి మరి వీళ్ళు కూడా 5-6 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి ఏం లేదు. సో అక్కడి నుంచి ఏమన్నా అందరికీ ఏం తిని పడుకుంటున్నారా అలాంటి వార్నింగ్లు ఏమైనా వచ్చినాయో తెలియదు. కానీ వరుసగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు క్యూ కట్టి మరీ వస్తున్నారు, బయటకు వచ్చి తిడుతున్నారు. కొందరికేమో ప్రాజెక్టులు గుర్తొస్తున్నాయి, కొందరికేమో రాజ్యాంగం గుర్తొస్తుంది, కొందరికేమో భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తొస్తుంది, కొందరికేమో పోలీసుల నైతికత గుర్తొస్తుంది. రకరకాలుగా కొందరికైతే రాయలసీమ ప్రాజెక్టుల మీద అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఇక భోగాపురం మీద చేసే రచ్చ అఫ్కోర్స్ ఈ 2 రోజులుగా నేను పెట్టిన డిబేట్లతో వాళ్ళకి సీన్ అర్థమై దాని మీద సైలెంట్ అయ్యారు. ఎందుకంటే దొరికిపోయిన తేలుగుట్టిన దొంగల్లాగా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇంకా అక్కడ వాళ్ళ పప్పులు ఉడికేలా లేవు. భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించిన క్రెడిట్ కొట్టేయడానికి చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. అది దొరికిపోవడంతో ఇక దాన్ని వదిలేసి ఇటుపడ్డారు. ఇక సో వీళ్ళంతా ఎందుకు ఒక్కసారిగా ఈ రకంగా రోడ్డు ఎక్కుతున్నారు అనేది ఒక కీలకమైన అంశం. అలాగే వాళ్ళు మాట్లాడుతున్న ఇష్యూస్ కూడా ఏమాత్రం వాళ్ళకి పోసగవు. ఏదో అంటారే, అబద్ధం చెప్తే నిజం చెప్పేవాడి కంట్లో కారం కొట్టినట్టు ఉండాలంట. అట్లా చెప్పగలరు అబద్ధాలు వైసీపీ వాళ్ళు. కానీ జనం ముందు ఈ ఆటలు సాగవు. ఎంత పకడ్బందీగా, ఎంత శిక్షణతో, ఎంత ట్రైనింగ్ తీసుకుని, ఎంత స్క్రిప్టెడ్ అబద్ధాలు చెప్పినా జనం ముందు ఇక ఆటలు సాగవు. ఎందుకంటే జనానికి అర్థమైపోయింది. ఆ అర్థమైపోయిన నేపథ్యంలో ఇంకా అబద్ధాలు చెప్పి ఏదో చేసుకోవాలనుకోవడం అంత పెద్దగా రక్తి కట్టదేమో. ప్రాజెక్టులతో పాటు రోజా గారేమో పోలీసుల్ని తిట్టారు. పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నారంటారు, వాళ్ళకి సిగ్గు లేదంటారు. చంద్రబాబు నాయుడు అండ్ అనిత ఇద్దరు సిగ్గుపడాలి అంటారు. మరి ఎందుకో పోలీసుల నైతికత మీద, పోలీసుల విధి కర్తవ్య నిర్వహణ మీద రోజా గారికి ఇప్పుడు గుర్తొచ్చింది. అసలు పోలీసు వ్యవస్థ అనేది ఒకటి ఉంది, వాళ్ళకి కొన్ని అధికారాలు ఉంటాయి, వాళ్ళకు ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది, వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు ఇంటిగ్రిటీ ఉంటుంది. ఇవన్నీ వదిలేసి లా భాషతో ఒక పోలీస్ ఆఫీసర్ని తిట్టిన రోజా గారు ఇప్పుడు వచ్చి పోలీసుల గురించి మాట్లాడుతున్నారు. లా భాషతో ఆమె తిట్టిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇంకా చాలా ఉన్నాయిలే, ఒకటి కాదు, ఆ ఒక్కతే కాదు, చాలా మంది పోలీసుల్ని మాట్లాడిన వాళ్ళే. అసలు పోలీసుల్ని ఎలా వాడుకున్నారో కూడా చూసాం మనం. అలాంటి పోలీసుల గురించి మాట్లాడితే ఇంకా అంతకంటే చెప్పుకోవడానికి ఏముంటుంది. కాకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? అలాగే ప్రాజెక్టుల మీద వాళ్ళ మాలిన ప్రేమ చూపిస్తున్నారు. అసలు ఏదో జరిగిపోయింది అని చూపిస్తున్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక ఇరిగేషన్ మంత్రి ఏమో కాపర్ డ్యామ్ అంటే ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకేంటండి, నాకు తెలియదు, నాకు అవసరం ఏముంది దాంతో అని మాట్లాడిన మంత్రి ఒక ఆయన కాపర్ డ్యామ్ గురించి. ఇంకొక ఆయన ఏమో గన్ను ముందా, బుల్లెట్ దిగిందా లేదా, ఇట్లా మాట్లాడిన మంత్రి ఒక ఆయన. వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. ఇరిగేషన్లో ప్రాజెక్టులు కొట్టుకుపోతే కనీసం మృతదేహాల వెలికితీత కూడా పూనుకోని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎంతమంది కొట్టుకుపోయారో ఎక్కడ పోయారో కూడా తెలియని పరిస్థితి. అలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేసి రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు. ఏది ఈ 1.5 yearలో ఈ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టును పూర్తి చేయలేదంట. ఈ 1.5 yearలో
ఈ గొప్ప గొప్ప కబుర్లు చెప్పే నాయకులందరూ మరి వాళ్ళ 5 ఏళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళే చెప్పాలా. వాళ్ళు చెప్పకపోతే ఇప్పుడు డిబేట్లో చెప్పే నాయకులు చెప్తారు. ఇక లోకేష్ మీద ఒక ఆయన విపరీతంగా మాట్లాడేసాడు ఇవాళ. పెడబొబ్బలన్నమాట. అసలు సోషల్ మీడియా మీద రివ్యూ చేయడానికి లోకేష్కి ఏమి హక్కు ఉంది అనేది ఆయన వేసిన ప్రశ్న. ఆయన ఐటీ మంత్రి అండి, హోంమంత్రి రివ్యూ చేయాల్సిన అవసరం లేదు, డీజీపీఏ రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఐటీ మంత్రి, వాళ్ళకి కొన్ని చట్టాల గురించి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా సరే ఈ సోషల్ మీడియా, ఫేక్ మీడియా, ఈ బ్లూ మీడియా, ఈ కూలి మీడియా, వీటి మీద రివ్యూ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే పచ్చి అబద్ధాలు కదా బండి వార్చేది, రివ్యూ చేసుకుంటారు. డెఫినెట్గా చేసుకుంటారు. ఏంటి మీకు వచ్చిన బాధ ఏంటి? మీరు అబద్ధం, మీరు నిజాలు చెప్తే మీరు అసలు ఎందుకు భుజాలు తడుకుంటున్నారు? పైగా ఆర్టికల్ 19 ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నారు వైసీపీ పెద్దలు. అసలు 5 ఏళ్ళు ఆర్టికల్ 19 అనేది ఒకటి ఉంది అనే విషయమే వదిలేసి, గాలికి వదిలేసి, ఆర్టికల్ 19 ఏంటి? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్నే పక్కన పెట్టేసి సొంత రాజ్యాంగాన్ని నడిపించి ఇప్పుడు ఆర్టికల్, ఆ ఆర్టికల్, ఈ ఆర్టికల్ ఏదేదో మాట్లాడుతున్నారు. అంబేద్కర్ వాదులమని చెప్పుకున్న నాయకులు కూడా అప్పుడు నిద్రపోయారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. పైగా అసలు లోకేష్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడంటే లోకేష్ కనుక నిజంగానే కాసేపు చట్టాన్ని పక్కన పెట్టి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, చిట్టా బయటకు తీయండిరా, ఒక్కొక్కటి సంగతి ఏంటో చూడండి అని ఒక మాట అంటే, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, ఇటు పోలీసులు కానీ తగులుకుంటే ఒక్కడు బయట ఉంటాడా? ఇంక్లూడింగ్ వైసీపీ చీఫ్. ఈ పార్టీకి అంతా లోపలేగా, మొత్తం టాప్ టు బాటం ఆ పార్టీలో. అయినా ఇవాళ ఏ కొద్ది మందో కేసుల్లో చట్ట ప్రకారం ఇరుక్కున్న ఆ 10 మందో 15 మందో తప్పితే మిగతా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారుగా. బియ్యం దొంగలు బయటే ఉండే, ఇసుక దొంగలు బయటే ఉండే, లిక్కర్ దొంగలు ఇంకా చాలా మంది బయటే ఉండే, మైనింగ్ దొంగలు చాలా మంది బయటే ఉండే. ఇంకెవరిని టచ్ కూడా చేయలేదు కదా. టచ్ కాకముందే ఎంత ఉలికిపాటు ఎందుకు? కొంతమంది ఆల్రెడీ దేశం వదిలిపెట్టి పారిపోయాయి. సో ఇవన్నీ ఇలా ఉంటే మొత్తం టీడీపీ క్యాడరు, టీడీపీ ఐటీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ సంగతి చూడాలి, వాళ్ళ సంగతి చూస్తామని మాట్లాడుతున్నారు. వాళ్ళకిన్నూ మీ సైకోయిజానికి ఏమన్నా పోలికుందా? ఎందుకు ఈ రకంగా ఒక్కసారిగా మిడతల దండులాగా బయటకు వచ్చారు అనేది కొంచెం ఆసక్తి కలిగించే అంశమే. పైగా వచ్చి జనం మీద ప్రేమ కురిపిస్తున్నారు. ఏంటి దీనికి కారణం ఏంటి అనేది చాలా ఆసక్తికరంగా ఉంది. దీని మీద చర్చను చూద్దాం. వైసీపీ నేతలు ఒక్కసారిగా రోడ్డెక్కి గొంతు చించుకుంటున్న తీరుపైన మనతో చర్చించడానికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు. అండ్ అమరావతి బహుజన జేఏసీ నాయకులు, సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ పోతురు బాలకోటయ్య గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా దీపక్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగానే ఉన్నారు కదా? దేవుడి దయతో. రైట్. ఎనీవే, ఏంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి రాయలసీమ గొంతు కోశారు. అవినాష్ రెడ్డి ఏదో రాయలసీమ ఎత్తిపోతలపైన చర్చలు పక్కదో పట్టిస్తున్నారంట. రాయలసీమ ప్రాజెక్టులపైన చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మీ ఫ్రెండ్ సతీష్ రెడ్డి గారి కామెంటు. రాయలసీమకు అసలు కూటమి ప్రభుత్వం ఏం చేసింది? సంవత్సరంన్నరలోనే మీరు ఏదైనా అద్భుతాలు చేసి మొత్తం వరదలు తీసుకురావాల్సింది కదా. దీపక్ రెడ్డి గారు
ఈ రోజు వాళ్ళ ఒకసారి బాత్తో చూపిస్తుంది ఆ సాక్షి పేపరు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రాసి సీమ జల ద్రోహి అంట. కానీ వాస్తవం ఏంది అని అంటే ఇది రాయలసీమకి కట్టప్ప వెనకాల నుంచి పొడిచినట్టు జగన్మోహన్ రెడ్డి పొడిచినాడు. ఇది ఎట్లా అని చెప్పి వాళ్ళు మాట్లాడినట్టు మేము ఎప్పుడు మాట్లాడమండి, మేము అన్నీ వాస్తవాలతో మాట్లాడతాము. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే 8/7/2020 రోజు జియో నెంబర్ 365 అనేది, ఇదిగోండి ఒరిజినల్ కాపీ ఆఫ్ జియో వాళ్ళ టైంలో ఇచ్చింది, నేను చూపిస్తాను రుజువుతో సహా. దీంతో ఏమిటి అని అంటే 198 రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఇమ్మీడియట్ గా ఆపేశారు, ఏ అప్పుడు వర్క్స్ జరుగుతుండాయో. సో ఎందుకు దీన్ని ఆపినారో నేను ఛాలెంజ్ కూడా చేసిన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, ఒక్కరన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారా? దాంతో మెజారిటీ 102 ప్రాజెక్ట్స్ రాయలసీమ ఏరియాకి సంబంధించిన ప్రాజెక్ట్సే ఆపేసినారు. సో క్లియర్ గా ద్రోహం చేసింది ఎవరు అని చెప్పి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాదు, మీరు చూస్తే వీళ్ళ ప్రోపగండా ఏ విధంగా ఉంటది. గతంలో బాబాయిని గొడ్డలతో చంపి నెక్స్ట్ రోజు పేపర్లో ఏమని రాశారు, నారాసుర రక్ష చరిత్ర అని చెప్పి రాసినారు. పింక్ డైమండ్ ఏదో మా దగ్గర ఉంది అని చెప్పి వాళ్ళ అధికారంలోకి రాగానే దాని కేసు విత్డ్రా చేసింది వాళ్ళే. 300 గుడుల పైన ధ్వంసం చేసి దాంతో ఏదో మా మీద ఏదో ఉంది అన్నట్టు మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి నేను సీఎం కాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అని చెప్పి ఇట్నే ఒక 700 హామీలు ప్రజలకి ఇచ్చి మోసం చేసింది. ఇవన్నీ వాస్తవాల్లోకి పోతే ఇవి చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు నేను ఒక 2-3 ఆస్పెక్ట్స్ నేను లేవనెత్తాలనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా దీంతో పాటు ఏది రాయలసీమ ద్రోహి అనేతో పాటు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి లోకేష్ గారి గురించి మాట్లాడుతాం. అది మాట్లాడదాం, ముందు ప్రాజెక్టులు మాట్లాడి రెడ్ బుక్ అనేది 1 after 1 వెళ్దాము దీపక్ గారు. ముందు మన ప్రాజెక్ట్స్ ఇష్యూకి వస్తే అవసరం ఏముంది, కెనాల్స్ వైడెన్ చేయాలా, ఉండే రిజర్వాయర్స్ లో రిపేర్ చేయాలా, కొత్త రిజర్వాయర్స్ కట్టాలా, ఈ రన్నింగ్ ఆన్ గోయింగ్ 102 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలా, అదే విధంగా పెండింగ్ ప్రాజెక్ట్స్ కి పర్మిషన్స్ తీసుకొని రావాలా. ఇవి రాయలసీమకి ఇప్పుడు యాక్చువల్ గా అవసరం ఉండే ఈ 4 పాయింట్స్. జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ 4 పాయింట్స్ లో ఏ ఒక్క దానికన్నా ఆయన యాక్షన్ తీసుకున్నాడా అని చెప్పి కాదు. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ చర్చ ఏం నడుస్తుందంటే, ఇటు తెలంగాణలోనేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మాట వింటున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మాట విని ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు, రాయలసీమకి నీళ్లు ఇప్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆయన మీద పడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్కి ఏమంటే దానికి కోరస్ పాడే వైసీపీ అక్కడ కూర్చుని ఏమంటోంది, రేవంత్ రెడ్డి చంద్రబాబు కలిసి రాయలసీమ గొంతు కోశారని అవినాష్ రెడ్డి అంటున్నారు. సరే, దేంతో గొంతు కోశారు మీరు? గొడ్డలు అన్నారు, గొడ్డల కత్త అది చెప్పలేదు కదా ఆయన. గొంతు కోస్తున్నారు రేవంత్ రెడ్డిను చంద్రబాబు నాయుడు గారు కలిసి దీనికి గొంతు కోస్తున్నారని. సతీష్ రెడ్డి గారేమో కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాజెక్టుల మీద అని. సో వీటి గురించి మీ కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇచ్చే రిప్లై ఏంటి? మీరు చూడండి, ఇదిగోండి మన హరీష్ రావు నేను చూపిస్తాను. హరీష్ రావు క్లియర్ గా ఏమని చెప్పాడంటే, మేము ఎన్జిటికి కంప్లైంట్ ఇచ్చి మేము రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆపినాము అని అన్నాడు. అది ఎప్పుడు 29 అక్టోబర్ 2020 ఎన్జిటి దానిపైన స్టే ఇచ్చింది అండి. సో క్లియర్ గా 2020 జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అది జరిగింది అని చెప్పి. దీంతో పాటు ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా నేను చెప్పడం ఏం జరిగింది అని అంటే, పాదయాత్రలో పోయేటప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరికి రోడ్డు కూడా సరిగ్గా లేకపోతే బైక్ తీసుకొని నేను మొత్తం నడుచుకుంటూ పోయి ఆ రోజే ఒక వీడియో రిలీజ్ చేశాను. అంటే కృష్ణా నది నుంచి గ్రావిటీతో ఆంధ్రాకి నీళ్లు తీసుకోగలిగిన పాయింట్ అది ఒకటే. ఏ ఒక్క పర్మిషన్ తీసుకోలేదు, కృష్ణా వాటర్ దగ్గర తీసుకోలేదు, సెంట్రల్ వాటర్ దగ్గర తీసుకోలేదు, ఎన్జిటి దగ్గర తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర తీసుకోలేదు. ఏ పర్మిషన్స్ తీసుకోకుండా ఆ ప్రాజెక్ట్ కేవలం కమిషన్స్ కొరకు స్టార్ట్ చేసి తర్వాత ఎన్జిటి దానిపైన పెనాల్టీ పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆపేశారు. అంటే ఒకటే ఒక పాయింట్ కృష్ణా నదిలో రాయలసీమకి నీళ్లు తీసుకునే పాయింట్ నే ఈ రోజు ఒక లిటిగేషన్ లో వేసేసినాడు అని అంటే నిజమైన రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను ఈ రోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గతం కేసీఆర్ తో పాటు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని
తెలంగాణ భూభాగం నుంచి ప్రాజెక్టు తీసుకొని రావాలా అని చెప్పి 1,15,000 కోట్లకి ఎస్టిమేట్ ఆ రోజు వాళ్ళు వేశారు. కేవలము తెలుగుదేశం పార్టీనే ఆ రోజు అసెంబ్లీలో కౌన్సిల్లో మేము పోరాడి ఆ ప్రాజెక్టు కానియకుండా ఆపినాము. అంటే వేరే రాష్ట్ర భూభాగంలోంచి తీసుకోకపోతే మనకు కంట్రోల్ ఉండదు, రాబోయే రోజుల లోపల ఇబ్బంది అవుద్ది అని. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అని అంటే అండి, తెలంగాణ ప్రజల మధ్యలో ఆంధ్ర ప్రజల మధ్యలో ఒక ఈ చిచ్చులాగా పెట్టి ఇద్దరు రాజకీయ పబ్బం కడిపించుకోవాలా అని చెప్పి ఒక దురుద్దేశము గతంలో జగన్మోహన్ రెడ్డికి అక్కడ కేసీఆర్ వాళ్ళకి ఉండింది. రాజకీయం కేటీఆర్ గారు వాళ్ళ ఖమ్మం పర్యటనకి వెళ్తే ఆ పార్టీ ర్యాలీలో వైసీపీ వాళ్ళు కూడా జెండాలు పట్టుకొని సేమ్ అదే ర్యాలీలో పాల్గొన్నారులే. ఉండొచ్చు పార్టీల మధ్య స్నేహబంధం ఉండొచ్చు, కానీ నాకు ఇక్కడ అర్థం కాని ఈక్వేషన్ ఏంటంటే గఫూర్ సాబ్, వీళ్ళేమో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ఏమంటుంది, రేవంత్ రెడ్డి అని ఇంకొక పాయింట్ దీపక్ గారు ప్లీజ్ కంక్లూడ్. వాళ్ళు ముందు పెట్టుకున్న అగ్రిమెంట్ ప్రకారము 1,15,000 కోట్ల ప్రాజెక్టు అంటే కేవలము డబ్బులు కొట్టేసే దాని కొరకే వాళ్ళు చేసినారు, కానీ ఇక్కడ ప్రజల మీద ఇంట్రెస్ట్ తో లేదు. ఇప్పుడు మీకు ఒకటి నేను సూటిగా ప్రశ్నిస్తాను. అప్పర్ కృష్ణ, అప్పర్ తుంగ అండ్ అప్పర్ భద్ర కర్ణాటక వాళ్ళు ప్రాజెక్ట్స్ కడతా ఉన్నారు. మహారాష్ట్రలో సర్ఫ్నలా అండ్ అంబే హోల్ ప్రాజెక్ట్స్ కట్టినారు. వీటికి అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి టైంలో గత రాజశేఖర్ రెడ్డి టైంలో కట్టినప్పుడు అప్పర్ స్ట్రీమ్ వాళ్ళు నీళ్లు వదలకుండా కొత్త ప్రాజెక్ట్స్ కట్టి మనకి ఇబ్బంది అవుతుంది కదా. లాస్ట్ లో ఉండేది ఆంధ్ర, దాని తర్వాత తెలంగాణ. ఫస్ట్ నీళ్లు రావాలంటే పై రాష్ట్రాలు కట్టనీయకుండా వీళ్ళు ఆబ్జెక్ట్ చేయాలనా లేదా? ఎందుకు వాళ్ళ టైంలో ఆబ్జెక్ట్ చేయలేదు? ఎందుకు వాళ్ళు కట్టే విధంగా ఉంటే చేశారు? సో నిజమైన ద్రోహి ఎవరు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కేవలం నిజమైన ద్రోహి అంటే సరే, హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల కోసం ఆనాడు బీఆర్ఎస్ తో కాస్త అంటగాగి ఉండవచ్చులే, కానీ గఫూర్ గారు ఇక్కడ కొంచెం నాకు అర్థం కాని ఇదేంటంటే, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలేమో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాటలు విని నీటి మొత్తాన్ని రాయలసీమకి తరలించేస్తున్నాడు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. మీరు అది వింటున్నారు కదా, రోజు ఇక్కడ గొడవలు వింటున్నారు కదా తెలంగాణలో. అవినాష్ రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి రాయలసీమ గొంతు కోశారు అంటాడు. ఇది అసలు సింక్ అవట్లా, నాకు స్టేట్మెంట్ సింక్ అవ్వట్లేదు. కొద్దిగా మీ ఎక్స్పీరియన్స్ తో నాకు ఏమైనా అర్థమయ్యేలాగా చెప్తారా ప్లీజ్? సార్, తెలంగాణ రాజకీయాల్ని ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడంలో ఇద్దరే, జగన్మోహన్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అంటే వ్యక్తిగా కాదు, ప్రభుత్వం. ఒక కాంగ్రెస్ సోదరుడు ఒకతను మాట్లాడుతూ చెప్పాడు, మేమంతా తెలంగాణ బిడ్డలమ్మా అరుస్తుంటే నేను చెప్పిన, అయ్యా అది బీఆర్ఎస్ లో మాట్లాడితే అర్థం ఉంటది. నువ్వు కాంగ్రెస్ అన్నప్పుడు దేశవ్యాప్తంగా బిడ్డలు నువ్వు, మరి బీఆర్ఎస్ కూడా అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంతే, టీఆర్ఎస్ అయితే అర్థం ఉంది. ఆంధ్ర అవసరం లేదా మీకు? ఆంధ్ర బిడ్డలు అవసరం లేదా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? జాతీయ పార్టీ అని చెప్పాల్సి వచ్చింది. పాయింట్ ఏమిటంటే, అక్కడ వాళ్ళకి సమస్యలు బహుశా బీఆర్ఎస్ కు దొరుకుతున్నాయో లేదో, అక్కడ సమస్యలు వదిలిపెట్టి బీఆర్ఎస్ పర్టికులర్ గా రెచ్చగొట్టే, ఇప్పుడు పోలవరం టు బనకచెర్ల ఓ ప్రపోజల్, అది మళ్ళా గవర్నమెంటే ఉపసంహరించుకొని పోలవరం టు నల్లమల సాగర్ అంటున్నారు. అదేం తవ్వినారా? ఏమన్నా నీళ్లు పోతున్నాయా? ఓ తెలంగాణకు అన్యాయం జరిగిపోయింది అని. లేదంటే లేదు మేము ఆపించినాం అనేసి రేవంత్ రెడ్డి. ఏమండి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారనేది మరి అసెంబ్లీలో చెప్పాల్సినంత రహస్యం ఏమన్నా ఉందా? అంటే నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఇరుకాటంలో వాళ్ళు పడకుండా ఆంధ్ర ప్రజలందరినీ ముద్దాయిగా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. పోతే వైసీపీ వరకు వచ్చినప్పుడు వైసీపీకి అసలు వాళ్లకు ప్రాజెక్టుల సంగతి పట్టలేదు, పరిశ్రమల సంగతి పట్టలేదు, కాలువల సంగతి పట్టలేదు, రోడ్ల సంగతి పట్టలేదు. బటన్ నొక్కుడు తప్ప అభివృద్ధిని గురించినటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పుడు నేను అడుగుతాను వైసీపీ వాళ్ళను, ప్రాణహిత, పెన్గంగా, వెన్గంగా ఈ నదుల నీళ్ళంటింటి గోదావరి నుంచి ఎత్తుకొని పోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మొత్తంగా 500 కిలోమీటర్లు, ప్రపంచంలోనే అత్యంత పెద్ద
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతుంటే మీరు పోయి దండలు వేపించుకొని శాలోలు కప్పించుకున్నారే. అవును, మరి మీకేమన్నా బుద్ధి ఉందా మీకు? పైగా ప్రాజెక్ట్ దగ్గర వెళ్ళాడు ఆయన అప్పుడు. కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఏ పర్మిషన్లు ఉన్నాయి? ఆంధ్ర రాష్ట్రం యొక్క అనుమతి ఏమన్నా కట్టినారా? కట్టుకున్నారు, మీరు పోయి హాజరైనారు. కనీసం అప్పుడు మాట్లాడుకుంటూ మీరు ఎట్లయితే కట్టుకుంటున్నామో మేము కూడా కట్టుకోవాల్సిన అవసరం ఉందా, మాకు కూడా మీరు తోడ్పడాలా అని అదే మనం మాట్లాడుకున్నారా? ఏమన్నా తెలియదు. ఆయన రోజా గారి ఇంటికి వచ్చినప్పుడు మరి కోడి పులుసు వండి పెట్టింది ఆమె, ఏది చేపల పులుసు, మంచిదే, ఆహారం పెట్టినా తప్పు కాదు. ఆ సందర్భంగా రాజకీయాలు మాట్లాడుతూ రాయలసీమకు నీళ్లు ఇవ్వాలా అని కేసీఆర్ చెప్పినాడని ఆమె చెప్పింది, పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈ గోళ అని? రాయలసీమకు నీళ్లు వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తారో లేదో ఇంకా తెలియదు. ఎందుకంటే బనగచర్ల ఎత్తేసినారు కాబట్టి రాయలసీమకు తీసుకుని వచ్చేటువంటి సిన్సియారిటీ ఉందా లేదో నాకైతే తెలియదు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఒకటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాకి గోళ చేయడం అనేది మనమేమి తప్పు పట్టాల్సిన పని లేదు, నాయకులందరికి పని లేదు. 1.5 సంవత్సర కాలం అయింది. పని లేనప్పుడు ఏదో ఒక రోజు వీధిలోకి వస్తే మంచిదే కదా, ఒకేసారి అదే అన్నాను కదా నేను, అందరూ ఒకేసారి కలుగులోంచి బయటకు వచ్చినట్టు వచ్చారు, వరుసగా బయటకు వచ్చినట్టు వస్తున్నారు, మంచిదే. కానీ వాళ్ళ వాదన రేషనల్ గా లేదు. కరెక్ట్. ఎందుకంటే రాయలసీమ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరికి తెలుసు? సడన్ గా జగన్ గారు డిక్లేర్ చేసినారు. ఆ రోజు మేము చెప్పాం, ఇప్పుడు ఒక రాష్ట్రము ఈ ఉమ్మడి జలాలను తీసుకోవడానికి మరి ఆ రాష్ట్రం యొక్క ఒప్పందం అని ఉండాలా, అనుమతి అని తీసుకోవాలా, లేదా సెంట్రల్ వాటర్ కౌన్సిల్ యొక్క అనుమతి అని తీసుకోవాలా? ఇది తీసుకోలేదు. ఆ తర్వాత తవ్వేస్తామని చెప్పి మొదలు పెట్టినారు. మొదలు పెట్టినాక ఎన్జిటి వాళ్ళు వచ్చినారు, వాళ్ళు కొలతలు వేసినారు, కొలతలు వేసి నోటీస్ ఇచ్చినారు సిఈకి, రిటర్న్ గా ఇది స్టాప్ చేయమని ఆదేశించినారు. తర్వాత వాళ్ళు రివ్యూ చేసినారు, రివ్యూ చేస్తే మేము స్టాప్ చేసినామని రిప్లై ఇచ్చినారు. ఇప్పుడేదో రేవంత్ రెడ్డి చెప్తేనే చంద్రబాబు ద్రోహి ఎట్లా ఈ కాలంలో? అదండి, ఎంత చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేకపోతే గౌరవము ఇవి ఉన్నా కూడా తెలంగాణకు అన్యాయం చేస్తాడా తెలంగాణ సీఎం అయి ఉండి? సింపుల్ లాజిక్ కదా. కాకపోతే 1-2 నిమిషాలు కూర్చొని ఇష్యూస్ ఉంటే మాట్లాడుకుని అప్పుడు కేసీఆర్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడుకోలేదా? తప్పేముంది అందులో? సంబంధించి అదే ఇప్పుడు వైసీపీ కాలంలో ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం వైసీపీ కాలంలోనే వాళ్ళే ఆపేసిన విషయము ఎందుకు దాచిపెడుతున్నా నాకు అర్థం కాలా. ఏంటంటే మీరు ప్రారంభించండి అంటే కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలా. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని అడగొచ్చు, మేము ఇవ్వలేకపోయినాం, ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఇవ్వండి అని అడగొచ్చు, తప్పలేదు. లేదా రాయలసీమ కరువు ప్రాంతం ఉంది, మేము చేయలేకపోయినాం, ఇప్పుడు మీరన్నా చేయండి, కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయని అడగండి, తప్పలేదు. అంతే తప్ప అదేదో వాళ్ళు యోధులైనట్లు వీళ్ళంతా లొంగిపోయినట్లు ఈ పద్ధతిలో ప్రచారం అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ క్రెడిట్ అట్లేం రాదు సార్. ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు ఎవరు లేరు. ప్రజలు ఈ డేట్స్ చూస్తున్నారు, ఎవరి కాలంలో ఏం జరిగిందో చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే కూటమి ప్రభుత్వము సిన్సియర్ గా రాయలసీమ కోసం ఏం చేయగలుగుతారో మీరు ఆలోచించి ఒక ప్రతిపాదన పెట్టండి తెలంగాణ ప్రభుత్వంతో. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు చెప్పారు, అప్పర్ కృష్ణ అప్పర్ తుంగ వాళ్ళు కర్ణాటక వాళ్ళు కట్టేస్తున్నారు. ఆ రకంగా అప్పర్ తుంగ అప్పర్ కృష్ణలో వాళ్ళు కట్టేస్తే మనకు నీళ్లు రావు. అవును. అంతేకాకుండా బ్రిజేష్ కుమార్ కమిటీ యొక్క తీర్పు అమలు రాకముందే కర్ణాటక వాళ్ళు ఆల్మట్టి ఎత్తి పెంచుతున్నారు, నారాయణపూర్ ఎత్తి పెంచుతున్నారు. దానివల్ల అసలు కృష్ణా నీళ్లు తగ్గిపోతాయి, తెలంగాణకు తగ్గిపోతాయి, ఆంధ్రాకి తగ్గిపోతాయి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇది రెండు రాష్ట్రాలు కలిసి ఎదుర్కోవాల్సిన వ్యవహారం కదా. అదే కదా. అరే మా బ్రిజేష్ కుమార్ కమిటీ తీర్పు రాకముందే మీరు ఎట్లా కట్టుకుంటారని అడగాల, ఇద్దరు కలిసి అడగాల. ఇద్దరికి నష్టము. మిగులు జలాలే ఉండవు, వాళ్ళకి పాలమూరు రంగారెడ్డి ఉండదు, మనకు ఈ ప్రాజెక్టులు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు నీళ్ళు రావు. కాబట్టి ఓ సీరియస్ సిచ్యుయేషన్ దీన్ని పొలిసైజ్ చేసి రాజకీయంగా బురద జల్లుకునే కార్యక్రమంలో భాగంగా రాయలసీమ ప్రాంతానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ అన్యాయం చేసుకునేటువంటి వైఖరి తెలంగాణ రాజకీయ నాయకులు తీసుకున్నారు. వైసీపీ కూడా రేషనల్ గా రీజనబుల్ గా ఆర్గ్యూ చేస్తే ఎవరైనా వింటారు, కానీ ఇర్రేషనల్ గా కేవలం రాజకీయాలు తప్ప వాళ్ళకి నీళ్ళు అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు. రేషనల్ గా రీజనబుల్ గా
ఆలోచించడానికి అలాంటి పనులు చేస్తే కదా రీజనబుల్గా ఆలోచించే అవసరం వస్తుంది. అలా చేయలేదు కాబట్టి ఇర్రేషనల్గానే ఆలోచిస్తారు. ఓకే, అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఎందుకు ఒకసారిగా ఇలా గుంపులుగా బయటకు వచ్చేస్తున్నారు? ఈ రకమైన ఫేక్ క్యాంపెయిన్ లేకపోతే ఈ రకమైన ఫేక్ క్రెడిట్ కోసం ఎందుకు ఆరాటపడుతోంది వైసీపీ? దాంతోపాటు నిన్న రోజా గారు పోలీసుల గురించి మాట్లాడిన మాటలు, పోలీసుల గురించి అసలు ఆ మాటలు ఆమె ఎందుకు మాట్లాడిందో తెలియదు కానీ అలాంటి సిచ్యువేషన్ అప్పుడుందా ఇప్పుడుందా చూద్దాం. ఇది ఒక చిన్న బ్రేక్. ఒకసారి పోలీసుల గురించి రోజా గారు ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత పద్మ గారు, బాలకోటయ్య గారు వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుందాం. ఒకసారి బయట ప్లే చేయండి. పోలీస్ వ్యవస్థ ఎట్టుపోతుంది? రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే కాలంలో దీనికి 10 ఇంతలు చేయమనా? ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు ఎవ్వరూ లేదు. వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం, లోపలేయటం. తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈరోజు చేస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మీరే చూసారు. 36th ప్లేస్కి వచ్చింది. 36వ ప్లేస్ అంట. మరి అది ఎక్కడుందో నాకు తెలియదు కానీ పద్మ గారు, పోలీసులకు సంబంధించి రోజా గారు చేసిన పైగా వచ్చే నెక్స్ట్ టైం అంట ఇంతకు 10 ఇంతలు చేయమనా అని అంటే, ఒకటి నెక్స్ట్ టైం మళ్ళీ హోప్ ఉంది ఆమెకి. రెండోది గతంలో 5 ఏళ్ళు 100 ఇంతలు చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ 15 రెట్లు అంటే తగ్గించుకుంటున్నారా ఏమో తెలీదు. సో ఆ పోలీసుల గురించి అంత అనైతికంగా మాట్లాడిన తీరుని అప్పుడు చూసిన మీరు ఇప్పుడు ఎలా రోజా గారికి సమాధానమో లేకపోతే మీ విశ్లేషణ వాటెవర్? అంటే వీళ్ళ అధికారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ ఏదో చేసేస్తుంది, దాన్ని పట్టుకుని వీధుల్లోకి వద్దాము అనేటువంటిది ముందు అనుకున్నటువంటిది. మీకు గుర్తుండి ఉంటుంది, అడ్వకేట్ జనరల్ గా చేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏడ్చుకుంటూ ఇక జగన్మోహన్ రెడ్డిని చంపేస్తారు అని చెప్పి ఆయన ఏడ్చినటువంటి ఇది ఒకసారి గుర్తు చేస్తున్నాను. అవును, అంటే ఏదో జరుగుతుంది, రోడ్ల మీదకి వద్దాము, కళ్ళు తుడుచుకుంటూ ముక్కు తుడుచుకుంటూ ఒక సింపతి గెయిన్ చేద్దాము, లేకపోతే ఢిల్లీలో వెళ్ళి కూర్చుందాము అనేటటువంటి ఒక ప్రణాళికతో ఉండి ఈ సంవత్సరం నరగా వాళ్ళ ఆశలన్నీ నిరాశలైపోయి ఇవాళ రెడ్ బుక్ అనేటటువంటిది ఎక్కడ రక్తపాతంలో లేదు, మనం అల్లరి చేయడానికి ఏమీ అవకాశం లేకుండా ఉంది అనేటటువంటిది అర్థమయ్యి ప్రజల ఇష్యూస్ మీద వెళ్ళటానికి లేదు, అవకాశమే లేదు, ఆ మనసు లేదు. వైసీపీకి ఎప్పుడు కూడా ఈ సంవత్సరాల కాలంలో ఒక అపోజిషన్ పార్టీగా అపోజిషన్ స్థానం అనేటటువంటిది ప్రజలు ఇవ్వకపోయినా ఒక కరెక్ట్ గా పబ్లిక్ ఇష్యూ మీద నిలబడి మాట్లాడడం అనేటటువంటిది మంత్రులుగా చేసినటువంటి వీళ్ళకి లేదు, లేకపోతే ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఇష్యూ మీద మాట్లాడడం అనేటటువంటిది పోయి ఒక దూషణ అనేటటువంటిది, పోలీసు వ్యవస్థను ఒకసారి దూషిస్తారు, కాంట్రాక్టులను ఒకసారి దూషిస్తారు, ఆ తర్వాత మరొకరిని ఒకసారి దూషిస్తారు. ఇప్పుడు రోజా గారి మాటలు కూడా పోలీసు వ్యవస్థ మీద, అసలు పోలీసు వ్యవస్థను ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? గత 5 ఏళ్ల పరిపాలనలో 3 ఏళ్ల పాటు డీజీపీగా పనిచేసినటువంటి అతను పూర్తిగా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగాడు. ఆయన ముఖ్యమంత్రి గారికి నన్న అనడం, ఈయనేమో పోలీసు వ్యవస్థకు సున్నా పెట్టడం, మొత్తం సీఎంఓ చుట్టూ తిరగడం. చివరికి తిరిగి ఏం చేశారు? సీఎం క్యాంప్ ఆఫీస్ పక్కన, సీఎం ఇంటి పక్కన ఒక అత్యాచారం జరిగితే, కూతవేటు దూరంలో అత్యాచారం జరిగితే ఒక నిందితుడిని పట్టుకోలేకపోయారు. అవును, ఆ స్థితి నుంచి కనీసం ఇవాళ వాళ్ళకి టీఏడిఎల్ ఇవ్వలేదు. కానిస్టేబుల్ చిన్న జీతాల మీద ఆధారపడేటటువంటి వాళ్ళని ఎంత ఏడిపించారనేటటువంటిది గుర్తులేదా? ఒక కానిస్టేబుల్ టీఏడిఎల్ కోసం అడిగితే ఉద్యోగం నుంచి బీకేశారు అనంతపురంలో. ప్రకాష్ అని ఆవేదన ఎక్కడ ఒక వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తం చేయడానికి కూడా లేదు ఆ రోజున పోలీస్ కానిస్టేబుల్స్. అట్లాంటి పరిస్థితుల్లోకి నెట్టి వాళ్ళని ఇవాళ ర్యాంకులు పడిపోయినాయి అంటే మరి పడిపోతాయి. ఒక సినిమా హీరోయిన్ కి సంబంధించినటువంటిది ఎట్లా వాడాలనేటటువంటి దాన్ని మీరు ఐపీఎస్ వాడుకున్న తర్వాత, అవును, లేకపోతే ఒక గొడ్డలు పెట్టు, లేకపోతే మరొక కేసులను ఎట్లా మాఫీ చేయాలో అనేటువంటి దానికి మొత్తం సీఏల దగ్గర నుంచి ఎస్పీల దాకా మీరు వాడుకున్న తర్వాత పోలీసు వ్యవస్థకి ఇంకా క్రెడిబిలిటీ ఏముంటుంది? అసలు అంత సామర్థ్యం పోలీసులకి ఇప్పుడు లేదులే. ఇప్పుడు ఒకవేళ పడిపోతే ఈ సంవత్సరంలో పడిపోదు కదా, గత 5 ఏళ్ల ఫలితం ఏదన్నా ఉంటే ఇప్పుడు ఉండాలి. మీరు చెప్తున్నటువంటి ఆ ర్యాంకులు పడిపోవడం ఏమిటో,
దాని ఏదైనా ఉంటే గత పాలన ప్రతిబింబం కదా ఇది. అది మర్చిపోయి ఇవాళ ఏదో మాట్లాడుతున్నారు, మొత్తం కూడా వ్యవస్థలన్నీ పాడైపోతున్నాయి, ఇవన్నీ మాటలన్నీ కూడా గత 5 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి విన్నట్టుంది తప్ప అప్పటి ర్యాంకింగ్సే ఇప్పుడు వస్తా ఉంటాయి. ఇప్పుడు అంతే కదా, ఆ ఫలితం ఇప్పుడు వస్తా ఉంది. పబ్లిక్ ఇష్యూ మీద ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎంతసేపటికి కూడా ఏదో వేధిస్తున్నారు. ఏం వేధిస్తున్నారు? మీలాగా హౌస్ అరెస్టులు చేయట్లేదు, లేకపోతే కాలు కదలు. అసలు ఆర్టికల్ 19 అనేది ఎక్కడ? అసలు వైసీపీ పార్టీలో ఉందా ఆర్టికల్ 19? ఎమ్మెల్యేలో ఉందా ఆర్టికల్ 19? ఇవాళ సమాజం గురించి స్టేట్ రాష్ట్రం గురించి అడుగుతున్నారు. అసలు మీ పార్టీలో ఉందా ఆర్టికల్ 19? ఎవరైనా ఒక మనసు విప్పి మాట్లాడగలిగినటువంటి పరిస్థితి అంటే పార్టీ ఆఫీసుల్లో మీరు ఆంతరంగికమైనటువంటి ప్లేస్ కదా అది. కనీసం అక్కడ కూడా ఒక మాట పెదవి దాటితే ఎక్కడ వేటు పడుతుందో అనేటటువంటి భయంలో ఉంచి మీరు ఇవాళ హక్కుల గురించి రాజ్యాంగం గురించి మాట్లాడితే నవ్వొస్తోంది. ఒకటి, మీరు పబ్లిక్ ఇష్యూ గురించి మాట్లాడడం లేదు అనడానికి నేను ఇందాక సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, నిజానికి రాయలసీమకు అన్యాయమే జరుగుతా ఉంది అని అంటే ఒక అపోజిషన్ పార్టీగా, రాయలసీమ బిడ్డగా, రాయలసీమ పేరు చెప్పి మొత్తం రాష్ట్రాన్ని ఏలినటువంటి దోచుకున్నటువంటి మనిషిగా వెంటనే ఏం చేయాలి? రాయలసీమకు అన్యాయం జరుగుతోంది, నీటిని తెలంగాణ ఆపుతుంది అనేటటువంటి సంవత్సరంన్నరలో ఎందుకు మాట్లాడలేదండి? తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగితే అప్పుడు గుర్తొచ్చిందా? నిజంగా అన్యాయం జరిగితే వెంటనే టేకప్ చేసేవాళ్ళు కదా. అంటే అక్కడ చర్చ జరిగితే ఇక్కడ కీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటేనే అక్కడ ఏమీ లేదనేటటువంటి స్పష్టం. రాయలసీమకి నిజంగా ఈ ప్రభుత్వం అన్యాయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గొప్పగా ఆదరణ చేసి ఉంటే రాయలసీమలో ఎందుకు ఓడిపోయింది? కడప జిల్లాలో ఎందుకు ఓడిపోయింది? ఏదో చావు తప్పి కన్నులొట్టపోయిన విధంగా కడప ఎంపీ గెలుచుకుని వచ్చారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? రాయలసీమకి మీరు నిజంగా అంత మేలే చేస్తుంటే, అంత ప్రేమే మీకుంటే మొత్తం రాయలసీమ అంతా ఊడ్చిపెట్టుకుపోయింది కదా. ఇవాళ కేవలం ఎవరం కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదండి. రాయలసీమ ప్రజలు గాని, తెలంగాణ ప్రజలు గాని, ఆంధ్ర ప్రజలు గాని ఈ రాజకీయ డ్రామాని చూస్తూనే ఉన్నారు. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి, అవసరమైతే ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చడానికి వైసీపీ ప్రయత్నం చేస్తోంది అనేటటువంటి అన్ని ప్రాంతాల ప్రజలకి అర్థమైనటువంటి విషయం. కాబట్టి నీళ్లు నిప్పులయ్యేది ప్రజలు ఇన్వాల్వ్ అయితే తప్ప ఆ పరిస్థితి రాదండి. మాట్లాడినంత మాత్రాన ఒక ప్రాజెక్ట్ కొట్టుకుపోతే ఎంతో మంది, అందులో నాకు గుర్తున్నంత వరకు 30 మంది పైగా అన్నమయ్య ప్రాజెక్టు ఇంతవరకు అప్పుడు బాడీస్ కూడా తీయలేకపోయారు కదా చాలా వరకు. అవును, అది చాలా ఫెయిల్యూర్ అండి, చాలా దారుణమైన ఫెయిల్యూర్. అది ఫెయిల్యూర్. గఫూర్ గారు అన్నట్లు ఇందాక కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒక సాక్షిగా నిలబడి వచ్చారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అప్పుడు రాయలసీమ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు గుర్తుకు రాలేదా? అంటే మేము రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడి ఉంటామంటారు. అంటే అది హైదరాబాద్ గురించి మాట్లాడరు, తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మాట్లాడదు. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ ఆస్తులు ఆలమట్టి ఎత్తు పెంచుతున్నారు అనేటువంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు దాని మీద మాట్లాడరు. మన బెంగళూరు ఆస్తులు మనకు సేఫ్ గా ఉండాలి. ఏ రాష్ట్రంతోనైనా మీరు కయ్యం పెట్టుకోరు. మీకు దానికి కారణం ఏంటి? మీ స్వార్థ ప్రయోజనం. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు అంటారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ముప్పుని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? 5 ఏళ్లలో ప్రశ్నించలేదు, ఇప్పుడు అపోజిషన్ గా ప్రశ్నించరు, గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ప్రశ్నించలేదు. అంటే ఏంటి మీ ఎజెండా ఏంటి? ఇక్కడ చాలా క్లియర్ గా కనపడుతుంది. కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్, స్టేట్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది డొల్లా. అది చెప్పేటటువంటి ఆ పార్టీ చెప్పేటటువంటి అబద్ధపు మాటలు తప్ప మరొకటి కాదు. ఇవాళ అందరూ వరుస పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇక ఏదో రెడ్ బుక్ పేరుతో ఏదో వస్తే దాని పేరుతో రోడ్ల మీదకి వద్దాం సరిపోతుంది అనుకున్నారు. ఆ రెడ్ బుక్ దానికి సంబంధించి రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏదో ఒకటి విద్వేషాలు రెచ్చగొట్టాలి. తెలంగాణ రెడ్ బుక్కే కాదు, ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి కూడా కావా డ్యామ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకే ఉందయా? ఇరిగేషన్ మంత్రి నేను, రోజు అక్కడికి వెళ్ళి డ్యామ్ కడతానే ఏంటని మాట్లాడినాయని ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో బుల్లెట్ దిగిందా లేదా అని మాట్లాడినాయని ఇంకొక ఆయన. అలాంటి పార్టీ ఇప్పుడు వచ్చి ప్రాజెక్టుల గురించి కహానీలు చెప్తే, లేకపోతే ఏదో చెప్తే వినేదెవరు? కనీసం చెప్పడానికి కూడా కొంత ఆలోచన ఉండాలి కదా. బాలకోటే గారు నమస్తే. నమస్తే సార్. బాలకోటే గారు, వీళ్ళు మాట్లాడుతున్న ఈ ప్రాజెక్టులు, దీంతో పాటు రోజా గారు పోలీసుల గురించి మాట్లాడిన మాటలు డెఫినెట్ గా ఒకటి వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత సమర్థవంతంగా పోలీసులు పద్మ గారు చెప్పినట్టుగా ఒక నటీమణిని తీసుకొచ్చి వేధించిన కానీ, లేకపోతే
దొంగ కేసులు పెట్టి జనాన్ని వేధించిన తీరు కానీ చాలా చాలా ఉన్నాయి, ఇంకా అసలు ఒకటి కాదు. సో ఆ రకమైన సామర్థ్యం అయితే ఇప్పుడు పోలీసులకు లేదు. ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసులు అలాంటివి చేయలేకపోతున్నారు కదా. సో రోజా గారు మరి ఆ ఉద్దేశంతో అన్నారు అనుకోవాలా, ఏ ఉద్దేశంతో అన్నారు అనుకోవాలో పోలీసుల గురించి? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. దీపక్ రెడ్డి గారికి, గఫూర్ గారికి, వాసిరెడ్డి పద్మ గారికి కూడా నమస్కారం. నమస్కారం. ముందు రోజా గారి అంశం దగ్గరికి వస్తానండి. ఈ ఆర్కే రోజా గారి పేరు నాలుగో పేజీలో ఉందండి రెడ్ బుక్ లో. ఏది ఆడుదాం ఆంధ్రానా? 3 పేజీలు ఆల్రెడీ 4వ పేజీలో పెట్టారేం పేరు. ఇప్పుడు లోకేష్ గారు 3 పేజీలో తిప్పాడు, ఇంకా 4వ పేజీ తిప్పలా. ఓకే. ఇప్పుడు ఆ పేజీ తిప్పిందే కానీ రోజా గారి వ్యవహారం ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు 10 చూపిస్తాం. ఏం చూపిస్తారు 10 చెప్పండి? నేను అడుగుతున్నాను రోజా గారు. ఒకంత చూపిస్తేనే దిక్కుమాలిన పరిస్థితికి వచ్చారు మీరు. 10 చూపిస్తే ఈ రాష్ట్రంలోనే ఉండరు మీరు. పక్కనే మళ్ళీ మీరు చిట్టుపట్టు బట్టలతో విదేశాలకు పోవాలి. ఏదో వార్తలు కూడా వార్తలు కూడా వస్తున్నాయి. విజయ్ పార్టీలో తమిళనాడులో టికెట్ కావాలని అడుగుతున్నారని, అలాగే డిఎంకే నుంచి కూడా టికెట్ కోసం ట్రై చేస్తున్నారని ఏ వార్తలు అయితే వింటున్నాం. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బట్ సమ్ న్యూస్ ఆర్ దేర్. వెంకటకృష్ణ గారు, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ వరుసగట్టినా, వరుసలో నిలబడకుండా వచ్చినా మీకు ఒక మాట చెప్తానండి. మహాభారతంలో శ్రీకృష్ణుడి చేతిలో పిల్లల గృహం ఉంటుంది, అర్జునుడి చేతిలో గాంధీవం ఉంటుంది, దుర్యోధనుడి చేతిలో గద ఉంటుంది, దుశ్శాసనుడి చేతిలో కత్తి ఉంటుంది, శకుని చేతిలో కర్ర ఉంటుంది. ఇప్పుడు దుర్యోధనుడు పిల్లను కూడా పట్టుకుంటే అట్లా ఉంటుందండి? బానే ఉంటుంది, వెరైటీ ఉంటుంది. దుశ్శాసనుడు బాణం పట్టుకుంటే ఎలా ఉంటుంది? వెరైటీ ఉంటుందండి. అలా ఉంది. వీళ్ళు అభివృద్ధి గురించి మాట్లాడతాం, వీళ్ళు పోలవరం గురించి మాట్లాడినా, అభివృద్ధి గురించి మాట్లాడినా, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడినా, వైద్యశాలల గురించి మాట్లాడినా, రాజధాని గురించి మాట్లాడినా ఇలా ఉంటుంది. మీకు ఒక మాట చెప్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు తెలిసి 2 స్టేట్మెంట్లు ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్ మీద పడి ఆడవకపోతే తెలంగాణ రాజకీయాలు బతకవండి. చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఎక్కెక్కి ఆడవకపోతే ఏ ఒక్క రాజకీయ నాయకుడు తెలంగాణ రాజకీయాలు చేయలేడండి. మీ ద్వారా మాట్లాడుతున్నానండి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 20లో స్టార్ట్ చేశావు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు కంప్లైంట్ చేయలా? ఎవడొడ్డు పడ్డాడు నీకు? నువ్వే కదా ముఖ్యమంత్రివి. 72% పూర్తయిన పోలవరాన్ని పండబెట్టి 2% పూర్తి చేసి, ఈ మధ్య వాళ్ళ పేపర్లో విన్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందంట. మరి పోలవరాన్ని గోదావరిలో ముంచితే, అమరావతిని కృష్ణానదిలో ముంచితే ఇది ముంచడం కాదా? అప్పుడెవరికి వస్తుంది? అంటే అమరావతి కడితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందనా? పోలవరం పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో భగీరథుడు అవుతుందనా? ఎందుకు ఆపారు చెప్పండి? మీరు ఒక మాట అడుగుతానండి. అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రి, స్వయంగా ఆయన చెప్పాడు, నాకు గణపతి అడుగులు తెలియవో, గణపతి సెంటీమీటర్లు తెలియవో, నన్ను తెచ్చేసి జలవనరుల శాఖ మంత్రిగా పెట్టారు. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంటే. అవునవును. మీకు ఒక మాట చెప్తాను సార్. ఇందా మీరు ఒక మాట అడిగారు. మీరు ఈ సోషల్ మీడియా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత లోకేష్కి ఎందుకు ఉంది అని మీరు అన్నారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సకల శాఖ మంత్రిగా ఎందుకు రివ్యూ చేశాడు ఆయన? ప్రతి మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు కలవాలి? ముఖ్యమంత్రి గారి దగ్గర పోవాలంటే సజ్జల గారి దగ్గర అనుమతి తీసుకోవాలి కదా. ప్రతి పాత్రికేయ సమావేశం ఆయన కదా అడ్రస్ చేసింది. గత 5 ఏళ్ళు మీరు నేను డిబేట్ చేసింది సజ్జల మాట్లాడిన మాటల మీదే కదా. అవును. ఇది ప్రభుత్వం అండి, ఇది ప్రభుత్వం. లోకేష్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ ద గవర్నమెంట్. ఆయనకు బాధ్యత ఉంది, ఆయన పరిశీలిస్తాడు. సార్ వెంకటకృష్ణ గారు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44,000 క్యూసెక్కులు రేయంబగల్ ఫ్లడ్ లైట్ వెలుతురులో నీళ్లు తరలించుకుపోయి కృష్ణానది ఆయకట్టు 100 ఏళ్ల ఆయకట్టు కడుపు కొడితే చంద్రబాబు నాయుడు గారు మెదలకుండానే ఉన్నారండి. ఈ రోజున పట్టిసీమ ద్వారా పూర్తి కాకపోతే కృష్ణా డెల్టాకి నీళ్ళేదండి. అవును. నువ్వు పట్టిసీమ దండగన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పట్టిసీమను వాడుకున్నావు కదా. సాగునీళ్ళ గురించి మాట్లాడే
నైతిక అర్హత ఎక్కడుందండి జగన్మోహన్ రెడ్డి గారికి? అసలు అభివృద్ధి గురించి ఎలా మాట్లాడతారండి? మీకు ఒక మాట చెప్తానండి, ఒక చిన్న మాట. కాకి హంస అవుతుందండి. వెంకటకృష్ణ గారు, కాకి హంస అవుతుందా? ఒక కాకి అనుకుందంట, హంసేమో కాదు, హంసేమో తెల్లగా ఉంది, దాని రెక్కలు తెల్లగా ఉండి అది అందంగా ఉంది, నేను హంసగా మారాలంటే ఏం చెయ్యాలి? బహుశా అది నేలల్లో 24 గంటలు నాంట మూలం తెల్లబడుతుందంటే ఇదిగో నేలలో దిగిందంట. ఇదిగో నేల దిగితే ఏమవుతుందంటే దీనికి ఈత రాదు, ఈత లేకపోయింది, ఆ మొక్కలో ఆకులను తిరిగి సిక్కిపోయింది, బక్క సిక్కిపోయి బలహీన పడిపోయి సొలసిపోయింది. అప్పుడు బుద్ధి వచ్చి ఇలా అసూయ పడితే మనం హంసం కాలేమని చెప్పేసి గ్రహించింది. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 600 అయినా 106 అయినా మీ తల కింద పెట్టి కాలు పైన పెట్టినా మీరు చంద్రబాబు నాయుడు గారు కాలేరు. అసలు విజనరీ అనే మాటకి మీకు డిక్షనరీలో అర్థం తెలియదండి. మీకు తెలిసిందల్లా లకారాలే. లకారాలే మీ అలంకారాలు. లకారాలే మీ అలంకారాలు. ఆర్టికల్ 19 అంటే వాళ్ళకి లకారంతో స్టార్ట్ అవుతుందండి, మాకు ఆతో స్టార్ట్ అవుతుందండి, మాకు అమ్మ అనే మాటతో స్టార్ట్ అవుతుందండి. ఈ విధంగా పరుషు పదజాలాలు పెట్టి, ఇందాక కూడా విన్నానండి, ఎంపీ అవినాష్ రెడ్డి అంటాడు ఆదినారాయణ రెడ్డిలోకి ఇంటికి వెళ్ళిపోతారంట, ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటాం మేము అంటుంటాం. అంటే ఎవరిని బెదిరిస్తారు? ఏం బెదిరిస్తారు? ఏంది కొంగరమ కాలు లేని కొంగరమల్లయ్య భీకరాలు? అలా బెదిరించే కదా రాష్ట్రం ఇలా చేసింది, అలా బెదిరించే కదా మీరు 11కు పోయింది. సార్ వెంకటకృష్ణ గారు ఇప్పుడే విన్నాను మీ స్కోలింగ్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు 6 అటెండెన్స్ ఉంది. అది మాట్లాడదాం, అది కూడా ఉంది, అది మాట్లాడదాం, అది మాట్లాడదాం, నలుగురే. అదే సార్, అది మాట్లాడదాము. 11 మంది అటెండెన్స్ ఉంది, తీసుకోమన్నాడు సార్. వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలన్నా క్రమశిక్షణలో పెట్టుకోమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని. క్రమశిక్షణలో పథకాలు ఎందుకు, దొంగ టీఏ బిల్లులు ఎందుకు? అది ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే లోకేష్కి ఏం పని సోషల్ మీడియా గురించి మాట్లాడడానికి అని మాట్లాడుతున్న వీళ్ళు మా గొంతులు నొక్కేస్తారా, ఆర్టికల్ 19కి విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, ఇలాంటి డిమాండ్ చేసే ఒక మోరల్ రైట్ వైసీపీ నాయకులకి లేదా పర్టికులర్గా జూపూడి ప్రభాకర్ గారి లాంటి వాళ్ళకి ఉన్నదా అనేది ఇంపార్టెంట్. రెడ్డి గారు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తున్నాడు. అసలు ఆయనకి ఈ సోషల్ మీడియా పోస్టుల్ని రివ్యూ చేసే రైట్ ఆయనకి ఎక్కడిది? ఇది వైసీపీ వేస్తున్న ప్రశ్నలు. నేను ఒకటి సూటిగా ఈరోజు ప్రశ్నించాలనుకుంటున్నాను, ఇది చూపించాలనుకుంటున్నానండి. చూపేయండి, కొంచెం వైడ్ ఫ్రేమ్ తీసుకోండి. కొడాలి నాని జైల్లో ఉన్నాడా? జైల్లో లేడు కదా, బయటే ఉన్నాడు కదా. అవును. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏమని అడుగుతున్నారంటే, మొదటి రోజు నుంచి అంకుశం సినిమాలో రామ్ రెడ్డిని అండర్వేర్ పైన డ్రాయర్ పైన నడిపినట్టు విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర నడిపించాలి కొడాలి నానినే అని చెప్పి మా వాళ్ళు గట్టిగా కోరుకుంటున్నారు. కానీ కొడాలి నాని మీద ఏమన్నా యాక్షన్ ఇప్పటిదాకా తీసుకున్నారా? లేదు కదా. నిజమైన కక్ష రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేసి ఉండుంటే ఇటువంటి బయట ఫ్రీగా ఉండుండేవాడా? సో టైం వచ్చినప్పుడు యాక్షన్ ఉంటది. సో ఇక్కడ కక్ష రాజకీయాల్లో పోలీసు వాళ్ళని వాడుకొని చేస్తాము అని చెప్పి రోజా మాట్లాడిన విధము చాలా తప్పు, క్లియర్ గా మనకు కనపడతా ఉంది ఇక్కడ అని చెప్పి నేను తెలుపుకుంటూ, గతంలో వివేక గారు చనిపోక ముందు అన్నారు రోజా పువ్వు మంచి వాసన వస్తుంది, కానీ ఈ రోజా నోరు ధరిస్తే గబ్బు వాసనే ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది అని చెప్పి చెప్పినారు. అది మనం ఒకసారి గుర్తు చేస్తాం. ఏమైంది ఈ రోజా అంటే పరిస్థితి? సినిమాల్లో వద్దన్నారు, ఆ టీవీల్లో వద్దన్నారు. సరే, కొన్ని రోజుల జగన్మోహన్ రెడ్డి తిట్టేదాని కొరకు మంత్రి పదవి ఇచ్చి పెట్టుకుంటే ఇప్పుడు ఆ పదవి కూడా పోయింది. సో ఒక ఫ్రస్ట్రేషన్ తో ఇంకా రాజకీయం వద్దు అని చెప్పి మన తమిళనాడుకి వెళ్ళిపోయింది. తమిళనాడు వాళ్ళు ఒక 5-6 నెలల తర్వాత ఈ చరిత్ర తెలుసుకొని, అమ్మా మీరు ఐరన్ లెగ్ ఈడకొస్తే మాకు ఇబ్బంది వద్దు, నువ్వు మళ్ళా వెనక్కి వెళ్ళిపో అని మనకు ఆంధ్రాకి పంపించేసినారు. ఇది రోజా గారి పొలిటికల్ సర్కిల్ జరిగిన గతంలో కొన్ని రోజులది. లోకేష్ గారు క్లారిటీతో చెప్పినారు, ఏ మహిళ పైన అసభ్యంగా మాట్లాడితే మేము సహించము, వారికి మేము అండగా ఉంటాము, యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి క్లియర్ గా ఒకసారి కాదు అనేక సార్లు చెప్పడం జరిగింది.
చివరికి వైసీపీ వాళ్ళు ఎవరన్నా షర్మిల గారి మీదనో లేకపోతే ఇంకొక సిస్టర్ పైనో లేకపోతే విజయమ్మ గారి మీద తప్పుగా మెసేజ్ పెడితే కూడా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. సో లోకేష్ గారు ఆ గ్యారంటీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మహిళలకి ఇచ్చినారు, మేము ఉన్నాం మీ వెనకాల, మీ గౌరవం తగ్గనీయకుండా మేము ఫైట్ చేస్తాము అని చెప్పి. అందుకనే వారు చెక్ చేస్తారు, రివ్యూ చేస్తారు, ఏం జరుగుతుందో చూస్తారు. వీళ్ళెవరండి ఆపేదాని కొరకు? ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విజయమ్మ గారి మీద కూడా తప్పుడు పోస్టులు పెడితే ఆయన ఏం చేశాడండి? అదే విధంగా షర్మిల గారి మీద ఎటువంటి తప్పుడు పోస్టులు పెడితే కనీసం ఒక్క యాక్షన్ అన్నా తీసుకున్నారా? సో వాళ్ళు మాట్లాడే అర్హత, అధికారం వాళ్ళకి లేదు అని చెప్పి మనం క్లియర్ గా చెప్తున్నాము. అది కాకుండా అది వాళ్ళు అడిగిందని చెప్తున్నారు కానీ అసలు ఎందుకు ఇట్లా గాలి వదిలేశారు వీళ్ళని, ఇంత జరుగుతుంటే కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడిగే మీ కార్యకర్తలకు ఏం చెప్తారు? ఇప్పుడు మీరే అన్నారు కొడాలి నాని విషయంలో మా వాళ్ళు ఏమడుగుతున్నారని మీరే చెప్పారు కదా. ఒక నాని గారి విషయంలోనే కాదు, చాలా మంది విషయంలో ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు మెసేజ్లు వస్తున్నాయి, ఆంధ్ర కేసు ఎందుకు పట్టించుకోలేదు, లేకపోతే ఇంకొకటి ఎందుకు పట్టించుకోలేదు, బియ్యం స్కామ్ ఎందుకు పట్టించుకోలేదు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? సరే, ఇప్పుడు ఈ మళ్ళా ఒకసారి చూపిస్తారు, మీరు పట్టించుకోలేదని అంటున్నారు కదా, ఎట్టయిపోయినాడు చూడండి మనిషి. సర్లేండి, హెల్త్ ప్రాబ్లం వచ్చిందిలే ఆయనకి. లేదు, ఆ గడ్డం పోయింది, ఆ పాన్ మసాలా పోయింది, మనిషి బరువు తగ్గిపోయినాడు, ఆ ఇంట్లో రాత్రి నిద్రపట్టదంట, ఏమైనా తిండి తినాలన్నా సహించదంట, గేటు బయట ఏదైనా శబ్దం వస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారేమో అని చెప్పి గొడవ దుక్కిపోయేదానికి రెడీ చేసి పెట్టుకొని ఉన్నాడంట. మధ్యలో కనపడకుండా కొన్ని రోజులు వెళ్ళిపోతున్నాడు. సో ఇవన్నీ బుక్ ఓపెన్ కాకముందునే ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, రేపు బుక్ ఓపెన్ కాబోతా ఉంది, ఇంకా ఏ విధంగా ఉంటది? అది లోకేష్ గారి దెబ్బ పడక ముందే ఏ విధంగా అయిపోయినాడు చూడండి మనిషి. త్వరలో అది కూడా పడినప్పుడు అసలు స్టోరీ బయటకు వస్తుంది అని చెప్పి చెప్తా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మొన్న నేను ఒంటిమిట్ట అండ్ పులివెందల్ ఎలక్షన్స్ లో, ఒంటిమిట్ట నేను పోయి ఉంటే నా జోన్ లోనే, మా కార్యకర్తలు ఆడ కూడా వెళ్ళదీసి అడిగినారు, అన్న ఏందన్నా ఈ ఎలక్షన్, జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కనీసం ఎలక్షన్ చేయనీయలేదు కదా మనల్ని, అన్ని యునానిమస్ చేసుకున్నారు కదా, మనం కూడా ఎందుకు అట్ట చేయకూడదు అని చెప్పి మా వాళ్ళు అడిగినారు, ఎట్లా కొడాలని ఇష్యూ అడిగినారు. కానీ అదే తేడా, ఒక అధికారం ఉన్నప్పుడు ఒక మనిషి నిజమైన క్యారెక్టర్ బయటపడుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ముందు మనము ప్రజలకి మాట ఇచ్చినాము, ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుతాము, 25 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోయిన జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ముగించి ఒక మంచి నూతన యుగానికి తీసుకోబోతాం, 2047 విజన్ ఫర్ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర. సో దీని మీద పని చేస్తా ఉన్నాము. టైం దొరికినప్పుడు ఖచ్చితంగా వీటి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని వన్ బై వన్ అన్ని జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు చేసిన తప్పులు ఎన్ని తప్పులు అని అంటే వెంకటకృష్ణ గారు, వాళ్ళు తప్పించుకునే ఛాన్సే లేదు. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే వీళ్ళు రేపు వచ్చి మా మీద కక్ష రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు కనుక ఈ జరిగే ఇన్వెస్టిగేషన్స్ అన్నిటిలో పక్కా ఎవిడెన్స్ తో సహా బిల్డప్ చేస్తూ ఉండరు. రేపు సామాన్యుడు ముందు కూడా ఇదిగో ఈ కేసులో వీళ్ళు ఈ విధంగా తప్పులు చేశారని చెప్పి చెప్తే సామాన్య మానవుడికి కూడా, సామాన్య మనిషికి కూడా అర్థమవుద్ది, ఎస్ తప్పులు జరిగినాయి అని చెప్పి. సో వైసీపీ ఆడే నాటకము, మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు, మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పి ప్రజలు కూడా నమ్మలేని పరిస్థితిలో ఇన్వెస్టిగేషన్ తో ఫ్యాక్ట్స్ తో ముందుకు పెట్టే ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు, పద్మ గారు, మీరు అప్పుడు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నారు, మీరు కొన్ని డీల్ చేశారు, కొన్ని చూశారు, ఏమీ చేయలేని పరిస్థితిని కూడా మీరు ఫేస్ చేశారు. అసలు సోషల్ మీడియాలో అప్పుడు చేసిన అరాచకాలు కానీ, లేకపోతే మహిళల్ని దారుణంగా పోర్ట్రే చేసిన పరిస్థితులు కానీ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఆర్టికల్ 19 అంటారు, లేకపోతే లోకేష్ ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటాడు. లోకేష్ ఇవాళ కూడా వైజాగ్ లో చెప్పాడు, మేము ఎవరిని వదలము, చట్ట ప్రకారమే ఉంటది, ఏదైనా పగబట్టి కక్ష ఉండదు అని చెప్పి వైజాగ్ లో ఇవాళ కూడా మాట్లాడాడు ఆయన. టీడీపీ కార్యకర్తలు అడుగుతున్నారు, మీరు ఎందుకు ఇట్లా చూస్తూ ఊరుకుంటున్నారు అని, మా రక్తం మరిగిపోతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో మీరు అన్ని చూశారు కాబట్టి అప్పుడు అప్పటికి తేడా కొద్దిగా మాట్లాడిన జూపూడి గారికి, రోజా గారికి, ఇంకా మిగతా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏమో చెప్తారా? ఒకటండి, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏమీ జరగటం లేదు అనేటటువంటిది ఆవేదన పడడంలో అర్థం ఉంది. కానీ
ఈ రెడ్ బుక్ ఏదో తేల్చేయ్యా బాబు అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందరూ కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక సంవత్సరం దాకా ఇంకా టెన్షన్ తో చచ్చిపోతున్నారు అందరూ. చేస్తే అరెస్ట్ అన్నా చేయండి, లేదా ఈ రెడ్ బుక్ లేదు మీ అరెస్టులు లేవని తేల్చేయండి అంతే అనేటటువంటి అమిత్ షా గారిని కలిస్తే ఏం మాట్లాడారో కనుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తే దీని వెనక ఏమన్నా ఎజెండా ఉందా, ఏమన్నా అరెస్టులు ఉన్నాయా, నెక్స్ట్ ఎవరు అనేటటువంటి ఈ టెన్షన్ తోనే వాళ్ళకి సరిపోతుంది తప్ప ఇవాళ మరొక ఆలోచన వాళ్ళకి కలగడం లేదు. రెడ్ బుక్ అనేటటువంటిది నిజంగా అది చట్టపరమైనటువంటి చర్య అయినప్పటికీ కూడా అది ఏదో సినిమా డైలాగ్ లో చెప్పినప్పుడు ఆ రివెంజ్ ఏదో ఒకసారి తీర్చుకుండా అయ్యో బాబు అన్నట్టుగా తయారైపోయింది వైసీపీ పరిస్థితి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక నరకయాతన. అది ఎప్పుడు ఏ రకంలో ఎప్పుడు జరుగుతుందో తెలియనటువంటి ఒక పరిస్థితిలో ఒక నాయకులు ఉండడం అనేటటువంటిది అది ఒక గొప్ప పనిష్మెంట్. అరెస్ట్ చేస్తే ఏముంది, 3 నెలలు మహా అయితే 4 నెలలు బెయిల్ రాకుండా ఉండదు. ఇవాళ ఇలా అయితే రోజు అరెస్టేగా. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడారు, విచారణ అని అంటే 30 ఏళ్ళు అని. కాబట్టి పబ్లిక్ కోర్ట్ అనేటటువంటి దాంట్లో ప్రతిరోజు ఇవాళ వీళ్ళు దోషులుగా నిలబడుతున్నారు. అదే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాల్లో. బెయిల్స్ రావడము, లేకపోతే శిక్షలు పడ్డము, మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని అద్భుతంగా వాడుకోగలిగినటువంటి ఇప్పటిదాకా ఆ ప్రాక్టీస్ ఎవరికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా దీన్ని ఇప్పటికీ అద్భుతంగా వాడుకుంటున్నారు కనుక మనం దాని మీద ఏదో సాధిస్తామని అంటే బహుశా నాకు డౌటే. దాని మీద ఆధారపడి సాధించడం అనేటటువంటిది అది ఇక ప్రజలు తీసుకోవాల్సిందే, చేతుల్లోకి వాళ్ళు తీసుకోవాల్సిందే తప్ప న్యాయస్థానాలు తీసుకుంటాయనేది నేను అనుకోవడం లేదు. రైట్. ఇంకొకటి మీరు అడిగినటువంటిది ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి తేడా నిజంగా ఈ రోజున మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఆయన కానీ మంత్రి స్థానంలో ఉన్నటువంటి లోకేష్ గారు కానీ మహిళలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా పోస్టుల్లో పదే దేవన్ నుంచి మాట్లాడడం అనేటటువంటిది అంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేటటువంటిది అంటే దీని మీద చాలా ఫోకస్డ్ గా ఉన్నామనేటటువంటి ఇండికేషన్ మొదటి నుంచి ఇస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉండి సోషల్ మీడియా పోస్టుల పట్ల ఎటువంటి సహించము ఇట్లాంటిది అనేటటువంటి ఒక్క మాట నేను చాలా సార్లు చాలా ముఖ్యమైనటువంటి నాయకుల దగ్గర ఒక్కసారి ముఖ్యమంత్రిగా ఆయన స్పందిస్తే బాగుంటుంది. సోషల్ మీడియా అనేటటువంటి పరిధులు దాటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు మాట్లాడరు? బోరగట్టని ఎందుకు ఖండించరు? మా పార్టీ కాదని ఎందుకు ఖండించరు? చివరికి వర్ర రవీంద్రారెడ్డిని ఎందుకు భారతి గారికి పిఏ అని ప్రచారం జరుగుతుంటే ఎందుకు ఖండించరు అని నిజమేగా సమాధానం లేదు దానికి. అంటే సోషల్ మీడియా పోస్టుల మీద ముఖ్యమంత్రిగా ఆ రోజు స్పందించలేదు. ఇవాళ అపోజిషన్ లీడర్ గా కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెడితే తనకు సంబంధించినటువంటి క్యాడరు తనకు సంబంధించినటువంటి దాని మీద పోస్టుల మీద చర్చ జరుగుతున్నప్పుడు మా పార్టీ ఇటువంటి ప్రోత్సహించదు అనే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అనలేకపోతున్నారు అనేటటువంటిది నాకు అసలు అర్థం కాని ప్రశ్న. భువనేశ్వర్ గారి మీద మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేనే స్వయంగా ఆయన దగ్గరకు వెళ్లి ఇది మంచి పద్ధతి కాదు అని మాట్లాడితే చాలా గుర్రుగా చూశారు. ఆ తర్వాత ఆయనతో నేను ఆ విషయం మాట్లాడలేదు, కానీ మిగతా వాళ్ళ దగ్గర మాట్లాడాను. అసెంబ్లీలో ఆయన నవ్వినటువంటి పద్ధతి మాత్రం నేను చాలా ఓపెన్ గా ఇది నవ్వడం అనేటటువంటిది ఆయన చాలా తప్పు. చంద్రబాబు గారు ఒక ఆవేదనతో ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు నవ్వాల్సినటువంటి అవసరమే ఉంది. మేము ఎవరం కూడా కామెంట్స్ చేయలేదు, అదేదో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యే చేశాడు అనేటటువంటిది మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయం మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు నవ్వెట్లా వస్తుంది? ఒక కౌరవ సభలాగా ఒక ద్రౌపది వస్త్రాపహరణానికి దాదాపు సమానమైనటువంటి సంఘటన జరిగినప్పుడు నవ్వటం అనేటటువంటిది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అది ఇంకా మీ మనసులో ఏముంది అనేటటువంటిది అర్థం కావడం లేదా? ఏమాత్రం ఆ విషయంలో ఏమాత్రం మోరల్స్ ఉన్నా లేకపోతే కాస్త వేరపు పెద్ద పదాలని వాడలేకపోతున్నాను. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఎమ్మెల్యే అన్న ఒకవేళ నిజంగానే అలాగే అతనే అన్నాడు అనుకోండి, సపోజ్ సరే వాళ్ళు అన్న ప్రకారమే, ఒకటి ముఖ్యమంత్రిని నమ్మకూడదు. అప్పుడున్న ముఖ్యమంత్రి అది క్యారీ చేసింది ఎవరు? అసెంబ్లీలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు మళ్ళీ మాట్లాడారు. అదే అది క్యారీ చేసింది ఎక్కడ? సాక్షాత్తు నీ మీడియాలోనే, ఆయన టీవీలోనే, ఆయన పత్రికలోనే, ఆయన సమక్షంలోనే జరిగింది. జరిగితే వెంటనే లేచి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు క్షమాపణ చెప్పాల్సి ఉండే. సారీ చంద్రబాబు నాయుడు గారు ఇలా జరగకుండా ఉండాల్సిందే, దురదృష్టకరం జరుగుతోంది అని చెప్పేసి ఆమె ఎమ్మెల్యేని మందలించి ఇది చేస్తే అది ఇంకోలాగుండేది. అంటే ఇదంతా స్క్రిప్టెడ్ కదా, నువ్వు ఇలా అని మీలాంటి వాళ్ళందరూ చెప్తా ఉంటారు కదా, రాసి పంపుతారు సీటీలు ఇట్లా తిట్టని. సో అందులో భాగంగానే జరిగింది. బాలకోట గారు మీరు దాకా చెప్తుంటే నేను ఆపాను. ఇంకొకటి భారతి గారి మీద సోషల్ మీడియా పోస్ట్ పెడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేయించారు. అవును, వెంటనే జరిగింది. ఆ రకమైన ఇండికేషన్ ఇవ్వడంలో ముందున్నప్పుడు ఒక
ఆయన ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి దాంట్లో ఇట్లాంటివి ప్రోత్సహించము, అసలు ఇట్లాంటివి సమర్థించము అనేటటువంటి ఆయన ఓపెన్ ప్రకటన చేయాలి. చెయ్యడు, ఎందుకు చేస్తాడు? ఆయన ఆపరేషనే అది, అదే కదా ఆపరేషన్. ఆయన రాజకీయమే అది, ఆయన ఎందుకు చేస్తాడు? ఇది కూడా ఒక ఒక పాలగాళ్ళ ప్రతీకారంలో అవమానించడం అనేటటువంటిది ఒక పెద్ద ఇది ఒక ప్రాక్టీస్. అప్పుడు కత్తులతో పొడిచే వాళ్ళు ఇప్పుడు కత్తులు లాంటి మాటలతో పొడిచి చంపాలి అనేది ఇప్పుడున్న రాజకీయం. బాలకోటే గారు, ఇక్కడ లోకేష్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పాఠాలలో భాగంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఆడపిల్లల్ని గౌరవంగా చూడాలి, ఆడపిల్లల విషయంలో ఎలాంటి తప్పు చేయొద్దు, మాట జారొద్దు, పేరెంట్స్ కూడా మగపిల్లల్ని గాజులు వేసుకున్నావా ఇట్లాంటి తిట్లు తిట్టొద్దు, ఆడపిల్లలాగా ఏడుపేంట్రా ఇట్లాంటి తిట్లు తిట్టొద్దు, దానివల్ల ఆడపిల్లలు చులకనయ్యే ప్రమాదం ఉంది, ఇట్లా చెప్పుకుంటూ వస్తుంటే వీళ్ళేంటో మరి రెడ్ బుక్ అంటారు, లేకపోతే సోషల్ మీడియా అంటారు. ఈ వాళ్ళకి వీళ్ళకి నక్కకు నాగలో కనుక్కుంది కదా, ఆ సైకోలకి వీళ్ళకి పోల్చుకుంటారేంటి వీళ్ళు? వెంకటకృష్ణ గారు, సార్ 2024లో 5.5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాధ్యత పడ్డది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. వాళ్ళ పాదయాత్రల ద్వారా ఇంటింటి తిరిగి హామీ ఇచ్చింది, భరోసా ఇచ్చింది, ధైర్యం చెప్పింది వాళ్ళే. వాళ్ళు ముగ్గురు రాష్ట్రాన్ని కాపాడకపోతే ఎవరు కాపాడతారండి? లోకేష్ గారు పర్యవేక్షిస్తే తప్పేంటండి? మీకు ఒక మాట చెప్తానండి, లోకేష్ గారి నోట, పవన్ కళ్యాణ్ గారి నోట సోషల్ మీడియాలో మహిళలను వేధించే విధంగా పోస్టులు పెడితే తాట తీస్తామన్న తర్వాతే మహిళల మీద హననం ఆగిందండి, అమరావతి మీద హననం ఆగిందండి. నేను అడుగుతున్నాను, దమ్ముంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు పెట్టమనండి, ఎనీ మహిళ ఒక మహిళ మీద పోస్టు పెట్టమనండి, అమరావతి నిందించమనండి, దమ్ముంటే చేయమనండి. ఆపేమా లేదా? ఈ రోజున రెడ్ బుక్ అంటారు. 150 సార్లు చెప్పాడు లోకేష్ గారు. రెడ్ బుక్ అంటే రాజ్యాంగాన్ని అమలు చేయటమే. ఒక ఆవేదనలో, ఒక క్రోధంలో తన కార్యకర్తలకి ఒక ప్రేరణగా రేపు అధికారంలో రాగానే మీకు అండగా ఉంటానని చెప్పేసి లోకేష్ గారు చెప్పారు. నిజానికి కక్షపూర్తి రాజకీయాల కనుక చేపట్టదలుచుకుంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ 18 మాసాల టైం అక్కర్లేదు. 3 నెలల్లో ఇందాక చూపించిన కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు ఇత్యాది అందరూ మొత్తం జైలులోనే ఉంటారు. కొత్త జైలు నిర్మించుకోవాలి. ఇక్కడెక్కడ తురకా కిషోర్లు పోషించడం లేదా? మేము ఎక్కడా కూడా మేము బోరుగడ్డ అన్నిళ్ళు పోషించడం లేదే. చాలా బాధ్యతగా కింది కోర్టుకు వెళ్తున్నారు, మధ్య కోర్టుకు వెళ్తున్నారు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, అడ్డు పెట్టుకుంటున్నారు, పెనాల్టీలు కడుతున్నారు. మళ్ళీ మీరు రప్ప అంటున్నారు, 10 తల చూపిస్తామంటున్నారు, ఎగిరెగిరి దూకుతున్నారు, మేకలు కోస్తున్నారు, పొట్టేలు కోస్తున్నారు, రక్తాభిషేకాలు చెప్తున్నారు, బడుగుల్ని బలహీనుల్ని అడ్డం పెడుతున్నారు. మీరేం పండగలు చేసుకుంటున్నారు. మీకు బిడ్డలు ఉన్నారు కదా. ఆ సత్యనారాయణకృష్ణారెడ్డి గారిని మొన్న అడిగా ఏదో మీడియా సమావేశంలో, మరి మీ అబ్బాయిలకి, నీ కొడుకులకి, కూతులకి ఒక పొట్టేలు ఇచ్చి చేతిలో కత్తిస్తే వాళ్ళు కూడా కోసి జగన్మోహన్ రెడ్డి గారికి బొకేలాగా ఇస్తారు కదా గొరితలా. వాడాలి దానికి అంటే మేము జైలు పోవాలా? అంతేగా వాళ్ళ ఉద్దేశం. పండుగ చేసుకోవాలా? అంతే కదా. మేనమావం కాబట్టి వాడుకుంటారండి. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్తున్నారు, మేము జోగి రమేష్ గారిని పరామర్శించడానికి వెళ్ళాము మా మిత్రులు అని అవినాష్ రెడ్డి, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు గారు చెప్తున్నారు. వెళ్ళి ఏం పరామర్శించారు? ఎవరిని పరామర్శించారు? మళ్ళీ బీసీ నాయకులు అని చెప్పేసి కార్డు పెడుతున్నారు. ఈయన ముగ్గురు బీసీలు కాదు. ఇప్పుడు దేవినేని అవినాష్ బీసీ కాదు, వెల్లంపల్లి విష్ణు బీసీ కాదు, వీళ్ళు బీసీలు కాదు, బీసీ నాయకులు బీసీలు కాదని చెప్తున్నారు. ఏంటిది ఇది? అంటే బడుగుల్ని బలహీనని అడ్డం పెట్టేసి, కోపోద్రిక్తం చేసి, ఉత్ప్రేరకాలు వాడి. నేను మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, బావ కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ మధ్య చాలా మంది తయారయ్యారండి. బావ దగ్గర పారితోషికం తీసుకున్నారు కాదు, ఇప్పుడే అసలు విషయం వచ్చింది నాకు. మామూలుగా మీడియాలో ఏం చేస్తామంటే, రేపు ఏదన్నా పెద్ద ప్రోగ్రాం ఉందనుకోండి, సపోజ్ ప్రధాని పర్యటన, లేకపోతే ఇంకోటి ఏదో పర్యటన, లేకపోతే చంద్రబాబు నాయుడు రేపు పోలవరం వెళ్తున్నారు, ఇట్లాంటి, లేకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నం వెళ్తున్నారు, ఏదో పర్యటన చేస్తారు కదా. ఆయన కూడా చేస్తాడు కదా, పరదాలు కట్టుకున్న పర్యటన చేశాడు కదా.
అప్పుడు ఏం చేస్తామంటే మేము ముందు రోజు కట్ అండ్ రైజ్ ద స్టోరీస్ అని ఇస్తాం. అంటే రేపు ఇది జరగబోతోంది అని ఎందుకు ఏంటి దానికి సంబంధించిన విశ్లేషణతో కూడిన స్టోరీ ఇస్తాం. 2-3 సార్లు వేస్తాం. రాత్రి 9 గంటల బులెటిన్లో మస్ట్గా వేస్తాం, ప్రైమ్ బులెటిన్ కాబట్టి. నాకు ఇప్పుడే మా వాళ్ళు మెసేజ్ ఇచ్చారు, ఏంటయ్యా అంటే ఈ 2 రోజుల నుంచి కలుగులోంచి వీళ్ళందరూ బయటకు వచ్చి ఇలా మాట్లాడే కట్ అండ్ రైజర్ అనమాట ఇది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉందంట. పార్టీ వాళ్ళు ట్విట్టర్ లో వాళ్ళ అఫీషియల్ రేపు వాళ్ళ నాయకుడి ప్రెస్ మీట్ ఉంది కాబట్టి 2 రోజుల నుంచి కట్ అండ్ రైజర్ ఇవి ఇస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ కి ఎట్లాగో వాళ్ళే ఉంటారు, వాళ్ళ మీడియానే పిలుచుకుంటారు. ఏమన్నా ప్రజల మీడియాని పిలుస్తారా? మా అలాంటి మీడియాని పిలవరు కదా, పిలిస్తే ఉంటుంది. అప్పుడు ఏంటనేది ఫేస్ లోకేష్ అంటాడే ప్రెస్ మీట్ పెట్టి, బ్రదర్ సాక్షి వచ్చావా, ఏది కనపట్లేదు ఏంటి అని పిలిచి మీద క్వశ్చన్ ఏమైనా ఉందా అడుగుతాడు. అట్లా అడుగుతారా జగన్మోహన్ రెడ్డి గారు? పిలవనే పిలవడు మాట. వెంకటకృష్ణ ఒక మాట, ఇవాళ లోకేష్ గారు కూడా విశాఖపట్నం పోయి అదే ఇప్పుడు లోకేష్ గారు 25 లక్షల రూపాయలు ఏదో చిల్లర తిండి ఖర్చు పెట్టారని కేసు మీద వెళ్ళి ఆయన స్వయంగా అడిగాడు. అవును, మీడియా వాళ్ళు అడగండి ప్రశ్నలు సమాధానం. అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అడిగాడండి. అసలు అది ప్రెస్ మీటో రికార్డ్ చేసి పంపాడో కూడా తెలియట్లేదండి చాలా సందర్భాల్లో. అదో పెద్ద మాకు సస్పెన్స్ థ్రిల్లర్ అయిపోతా ఉంది ఎవ్రీ టైం. ఒకవేళ పెట్టినా వాళ్ళే ఉంటారు, వాళ్ళ మీడియా వాళ్ళు లేదా వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళే ఉంటారు, ఒక 5-6 ఉంటారు. అట్ట మాకు తెలియదు ఎవరు ఉంటారో కూడా. తర్వాత ఎప్పుడో ఫీడ్ ఇస్తారు, అది వాడతాము. వాళ్ళకంటే మేము ఎక్కువ లైవ్ ఇస్తాం, ఎందుకంటే అందరికీ సమంగా ఇవ్వాలి అనేది మా ఎండి గారు రాధాకృష్ణ గారి పాలసీ. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే మనం అందరికీ ఇవ్వాలి, అందరికీ సమ ప్రాధాన్యం ఉండాలి అనేది. జగన్మోహన్ రెడ్డి గారి లైవ్లు చూడండి మీరు, మేమే ఎక్కువ ఇస్తాం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే కంప్లీట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు, ఎమ్మెల్యేగా ఉన్నారు, అయినా కూడా మాక్సిమం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. ఓకే, అది పక్కన పెడితే గఫూర్ గారు ఇక్కడ ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్ ముగించండి ప్లీజ్, ముగించండి. ఇప్పుడు అందరికీ శకునాలు చెప్పే బలి కుడితి తొట్టు పడిందంట. అదే కాక అందరికీ శకునాలు చెప్పే బల్లి కుడితి తొట్టులో పడిందంట. వైసీపీ శకునాలు మాకు అక్కర్లా, వాళ్ళ శాపనార్థాలు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే శకునాలు కావు. రైట్. ఇక్కడ గఫూర్ గారు ఇవాళ లేటెస్ట్ మనకు వచ్చిన విషయం ఏంటంటే 11 మందిలో 7 ఎమ్మెల్యేలు సమావేశాలకు వెళ్లకుండానే సంతకాలు పెట్టిళ్ళారు. ఎందుకు? జీతభత్యాల కోసం. సరే, ఆ ఎమ్మెల్యేల జీతభత్యాలు ఎంత ఉంటాయో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ 2 లక్షల దాకా ఉంటాయి అనుకుంటాను నెలకి సుమారుగా. అంతేనా దీపక్ రెడ్డి గారు? 1,75,000 అండి. అదేలేండి, నేను 25 ఎక్కువ చెప్పాను, పోన్లేండి. ఓకే, సో వాటి కోసం పెట్టారా లేకపోతే ఇందాక బాలకోటే గారు అన్నట్టు 7 మరి ఏమన్నా పక్క చూపులు చూస్తున్నారో నాకు తెలియదు. గఫూర్ గారు, ఈ 7 సభలోకి వెళ్లకుండా ఏదో వాళ్ళ అక్కడ క్లర్క్ వాళ్ళ మేనేజ్ చేశారో, లేకపోతే ఏదో సందర్భంలో సంతకం పెట్టి వెళ్ళిపోయారో, లేకపోతే మాస్కులు పెట్టుకుని వచ్చారో, గుర్తుపట్టకుండా ముసుగులు వేసుకుని వచ్చారో నాకు తెలియదు, వచ్చి సంతకాలు పెట్టెళ్ళారంట. దీని మీద మీ విశ్లేషణ చెప్పండి గఫూర్ గారు, ముగిద్దాం. ఒకటి వెంకటకృష్ణ గారు, జీతభత్యాల వరకు మీరు హాజరైన జీతాల వరకు భత్యమేమో హాజరైతేనే భత్యం. అవునవును, మరి వీళ్ళు జీతాలకు పోవాల్సిన పని లేదు, భత్యం కోసం కూడా పోయినారా తెలియదు. మరి ఎందుకు పోయినారా ఏమి లేదు. తమ ప్రత్యేక ఐడెంటిటీ, మేము వీఆర్ డిఫరింగ్ విత్ యూ అనేటువంటి మెసేజ్ జగన్మోహన్ రెడ్డికి సంకేతాలు పంపుతున్నారనుకోవాలా, సంకేతాలకు పంపుతున్నారా అని కూడా పరిశీలన చేయాలి. ఎందుకంటే చాలా కాలంగా ఈ వార్త వస్తుంది. 6 మంది అంటూ ఉండేవాళ్ళు, 6 మంది వాళ్ళు ఓపెన్ గానే లేదండి మనం సమావేశాలు పోతే మంచిదని చెప్పినారని, దాని మీద వాళ్ళ నోరు మూయించినారని, ఇట్లా ఆ పెద్దిరి రామచంద్ర తీసుకుని పోయి చెప్పినారని ఇట్లా విన్నాం మేము. ఏమైనప్పటికీ ఒకటి వెంకటకృష్ణ, లాస్ట్ లో నా అభిప్రాయం ఏమంటే, భారత రాజ్యాంగం అందరికి ఒకటేనండి. అవును, సిఆర్పిసి గాని న్యాయ సంహిత గాని అందరికీ ఒకటే. కాబట్టి రెడ్ బుక్ పేరు గాని డిజిటల్ బుక్ పేరు గాని ఇవి అనవసరము. ఈ పేర్లతో పరస్పరం ప్రజల్ని రెచ్చగొట్టడానికి, కార్యకర్తల్ని రెచ్చగొట్టడానికి ఎవరు వాడుకున్న తప్పు చేసిన వాళ్ళను శిక్షించాలా, కఠినంగా శిక్షించాలా, అందులో ఏం సందేహం లేదు. ఈ విచారణలన్నీ కూడా త్వరితగతిన పూర్తయితే తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. తొందరగా ఇంకా చాలా ఉన్నాయండి, ఉన్న వాటికి విచారణ త్వరగా పూర్తి చేయమని మీరు అడుగుతున్నారు. అసలు ఇంకా స్టార్ట్ చేయని విచారాలు చాలా ఉన్నాయి, స్కాములు.
అవి కూడా తొందరగా తీసి తొందరగా పూర్తి చేస్తే లేకపోతే సార్ ఆ. 5 సంవత్సరాలు స్కామ్ లో పెట్టబడితే వీళ్ళు కూడా స్కామ్ లో పోతారు సార్. అదే సరిపోద్ది, టైం అంతా అదే సరిపోతుంది ఎంక్వైరీలు. ఏ గవర్నమెంట్ గాని Right. వచ్చిన 1 సంవత్సరం లోపల ఎవరు ఏమేమి తప్పు చేస్తున్నాడో అన్ని బయటికి తీయాలా, శిక్షించే వాళ్ళని శిక్షించాలా, వదిలేసే వాళ్ళని వదిలేయాలా. మిగతా 4 Right. సంవత్సరాలైనా పరిపాలన మీద కేంద్రీకరించాలా. Right, sir. ఇప్పుడు రోడ్డు ఇది అది ఎవరికి మంచిది కాదు. నంబర్ 1. Right. నంబర్ 2 ఏమంటే లాస్ట్ విషయము ఆ. మన ఎవరు పోతుల బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. అది మంచిది కాదు. అదేమంటే మొత్తం రాత్రి బోరు ఫ్లడ్ లైట్లు వేసుకొని రాయలసీమకు తరలించుకొని పోయినాడు కృష్ణా నీళ్ళు తరలించుకుపోయిన ప్రశ్నే లేదు. దీపక్ రెడ్డి గారు కూడా తెలుసు, ప్రయత్నం చేసినాడు అది రాయలసీమ లిఫ్ట్ కట్టడానికి. ఈలోగా పట్టిసీమ రాయలసీమ కోసం అన్నారు. పట్టిసీమ నీళ్ళు అయితే వచ్చినాయి, రాయలసీమకు నీళ్ళేం రాలేదు. ఇప్పటికైనా సరే నా పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇదేదో సబ్జెక్ట్ అంటే మళ్ళీ డిబేట్ పెట్టుకోవాల్సిన సబ్జెక్ట్ అది. ఇరిగేషన్ మీద పెడదాము. ఇది మీ సొంతం కాదు, రాష్ట్రం మీ సొంతం కాదు, ఒక పార్టీ సొంతం కాదు, వైసీపీ సొంతం కాదు, తెలుగుదేశం సొంతం కాదు. మీరు ఏం చేసినా గానీ రాష్ట్ర ప్రజల్ని కృష్ణా డెల్టా గురించి మాట్లాడారు గఫూర్ గారు. అది కృష్ణా డెల్టా గురించే మాట్లాడారులేండి. కొంచెం నా పాయింట్ కొంచెం లాస్ట్ పాయింట్ ఏంటంటే అన్ని పార్టీలతో సమావేశం జరిపి ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కట్టి బద్నామైనాడు. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం సొంత వ్యవహారం కాకుండా అన్ని పార్టీలతో మీరు ఏం చేయదలుచుకున్నారు మంచిదని నా సూచన. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీపక్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ 30 seconds. ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో గెలిచిన వైసీపీ తరఫున ఆ 10 మంది కేవలం మేము చేసిన కొన్ని తప్పులతో వాళ్ళు గెలిచినారే గాని వాళ్ళ మీద ప్లస్ తో గెలవలేదు. వీళ్ళు వచ్చి అక్కడ సంతకాలు పెట్టి పోకపోతే వాళ్ళు రేపు అనర్హులు అయితే మళ్ళా గెలిచే పరిస్థితి లేదు అని వాళ్ళకి తెలుసు. భయం వల్లనే సంతకాలు పెట్టిపోతున్నారని మాత్రం నేను తెలుపుకున్నాను. రైట్ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దీపక్ రెడ్డి గారు, గఫూర్ గారు, పద్మ గారు అండ్ బాలకోట గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.